వెల్కమ్ టు గోదావరి మినరల్ వాటర్ టెక్నాలజీ. సో ఈ వీడియోలో మనకు ఒక కంప్లైంట్ వచ్చింది నారాయణ కాలేజ్ నుంచి. ఏంటంటే టీడీఎస్ హైగా వస్తుందని చెప్పారు. సో ఇప్పుడు మనం ముందుగా ప్లాంట్ ఆన్ చేసుకొని దాన్ని చెక్ చేసుకుందాం. దాని తాలూకు ఎందుకు హైగా వస్తుంది అనేది ప్లాంట్ ఆన్ చేసుకుని దాంట్లో టీడీఎస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత దానికి ఏం చేద్దాం అనేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్గా ప్లాంట్ ఆన్ చేద్దాం. వాల్ ఓపెన్ చేసిన తర్వాత మనం మామూలు గ్యాస్ ప్లాంట్ ఎలాగైతే ఆన్ చేస్తామో అలా ఆన్ చేసుకుంటున్నాం. ఓకే, రా వాటర్ పంప్ అండి హై ప్రెషర్ పంప్ రెండు కూడా ఆన్ అయ్యాయి. మీరు ఆన్ చేసిన తర్వాత ఫ్లో అయితే బాగానే ఉందండి. 1200 దగ్గరికి వస్తుంది. సో టీడీఎస్ అనేది చెక్ చేద్దాం ఎంత వస్తుంది అనేది. ఇదిగోండి, ఇప్పుడు మేము ఓపెన్ చేస్తుంది ప్యూరిఫై వాటర్. ఓకేనండి, అది ఎంత టీడీఎస్ వస్తుందండి మనం తెలుసుకుందాం ఇంట్లోని. 143 వస్తుందండి. సో హైగా వస్తుంది టీడీఎస్. దాన్ని మనం తగ్గించుకోవాలి. దాన్ని మనం మెమరీని చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనండి. సో మెమరీని చేంజ్ చేసుకునే ముందు ఫస్ట్ మనం ఓపెన్ చేసుకొని ఎల్లంకిది ఈ మనకి దీంట్లో రెండు టైపులుగా క్లాంపింగ్స్ వస్తుంది. ఒకటేమో వచ్చి క్లాంప్ టైపు, ఇంకోటి ఏమో వచ్చి ఎల్లంకి టైప్ అండి. సో మనం ఎల్లంకి టైప్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. దీనికి ఇచ్చింది ఎల్లంకి టైపు. సో ఆల్రెడీ మనం కెమికల్ వాష్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ అయితే రాలేదు. ఎంతైతే టీడీఎస్ అయితే ఉందో 143 ఉందో, బిఫోర్ కెమికల్ వాష్ చేసినప్పుడు కూడా అంతే ఉంది, ఆఫ్టర్ కెమికల్ వాష్ చేసినప్పుడు కూడా అంతే ఉంది. సో దానివల్ల మనం ఇప్పుడు మెమరీని చేంజ్ చేసుకోవాలనేసి వాళ్ళకి చెప్పాము. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మనం ఈ వీడియోలోని మెమరీని చేంజ్ చేస్తున్నాం. ఈ విధంగా ఎల్లంకి ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ సీ క్లాంప్స్ అనేవి బయటికి తీసుకోవాలి. అంతకుముంటే ముందు ఫస్ట్ ఆ తాలూకా లైన్ మార్కింగ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఫ్లమ్మింగ్ లైన్ మనకి యాస్టిస్కి మళ్ళీ ఆ పొజిషన్లో రావాలి. అప్పుడు ఎక్కడికి ఏ పొజిషన్లో రావాలి అనేది దీంట్లో మనకి తెలుస్తుంది. అగోండి, ఆ మార్కింగ్లో కరెక్ట్గా మనకి ఆ ఫ్లమ్మింగ్ తాలూకా లెవెల్ ఉండాలన్నమాట. సో మనకి అప్పుడు అప్ అండ్ డౌన్ ఫ్లమ్మింగ్ అనేది రాదు, అంటే ఈక్వల్ వస్తుంది. మెమ్బ్రేన్ హౌసింగ్ అయితే మనం బయట తీసామండి. సో మెమ్బ్రేన్ హౌసింగ్ నుంచి మెమ్బ్రేన్ తీసే ముందు డస్ట్ చూస్తున్నట్టుగైతే మీరు చాలా ఎక్కువ వస్తుంది. ఇది మున్సిపల్ వాటర్ అవడం వల్ల మనకి క్లోరిన్ ప్లస్ బ్లీచింగ్ పౌడర్ లోపల ఫామ్ అయిపోతుంది. మీకు క్లోరిన్ ఉంటే ఆటోమేటిక్గా లోపల మీకు హోల్స్ అనేవి ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే లోపల మెమ్బ్రేన్ కొరికేస్తుంది. బోర్ వాటర్కి మున్సిపల్ వాటర్కి చాలా వెరియేషన్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయితే మీరు ఓపెన్ చేసుకుంటారు. ఎండ గ్యాప్ కూడా మనం తీసి మీరు చూస్తున్నట్టుగైతే దీంట్లోని డస్ట్ అనేది వచ్చింది. ఇది ఐరన్ పైపుల్లో ఉన్నది కానీ లేకపోతే ట్యాంక్లో ఉన్నది ఏదైనా సరే డస్ట్ కంటెంట్ మొత్తం అంతా కలిపి రావడం వల్ల మనకి లోపల మెమ్బ్రేన్ అనేది కొరికెడ్ అవుతుంది. సో ఈ విధంగా మెమ్బ్రేన్ అనేది బయట తీసేస్తాం. మీరు బయట చూసినట్టుగా దాని మొత్తం కలర్ అంతా షేడ్ అయిపోయింది. వైట్గా ఉన్న మెమ్బ్రేన్ కాస్త బ్రౌన్గా అయిపోయింది. ఇదంతా మీకు డస్ట్ అండి. ఎండ్ క్యాప్ వచ్చింది కూడా మొత్తం అంతా డస్ట్ అనేది దానికి కట్టిపోయింది. సో దాని మెమ్బ్రేన్ ఇప్పుడు కొత్త మెమ్బ్రేన్ ఎలా లోడ్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చూసినట్టుగా ఆల్రెడీ ఆ హౌసింగ్కి సంబంధించిన లోపల బయట మొత్తం అంతా కూడా మెమ్బ్రేన్ హౌసింగ్కి సంబంధించింది అంత క్లీనింగ్ చేస్తాం. ఇప్పుడు కొత్త మెమ్బ్రేన్ మనం లోడ్ చేయడం ఎలా చేసుకుంటామో ఇప్పుడు చూపిస్తున్నాం. మీరు చూస్తున్న దీంట్లో మనం ఆక్వా మెమ్బ్రేన్ అనేది లోడ్ చేస్తున్నాము. కంపెనీ కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు. ఇదిగోండి, ఆక్వా కంపెనీది 8040 అంటారు దీన్ని. 8 ఇంచ్ వస్తుంది సైజ్ ఇది. సో హౌసింగ్లో మనం లోడ్ చేయాలి. కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకొని మనం లోడ్ చేయాలి.
లోడ్ చేసుకున్న తర్వాత మనం దానికి ఇప్పుడు ఫ్రీ వెళ్ళాలన్నమాట. ఫ్రీగా వెళ్ళాలంటే మనకి మెమరీ లోపలికి ఫ్రీగా వెళ్ళాలనుకుంటే యాంటీ స్కేలెంట్ కానీ, లేదంటే గ్రీస్ కానీ, వ్యాజ్లైన్ కానీ, ఓకేనండి, కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ కానీ, ఈ ఈ ఓరింగ్ ఎక్కడైతే ఉందో ఆ ఓరింగ్ చుట్టూ మనం రాసామనుకోండి, దానికి లోపల హౌజింగ్కి నీట్గా ఫ్రీగా వెళ్తారు అనమాట. లేదనుకుంటే ఆ గ్యాస్ కట్ ఏదైతే ఉందో అది మంచి ఇరిగిపోవడం, లేదంటే కరెక్ట్గా ఫిక్స్ అవ్వకపోవడం లాంటిది అవుతుంటుంది. దాని తర్వాత మనం ఎండ్ క్యాప్ అనేది క్లీన్ చేసుకుంటాం. ఏవైతే ఓపెన్ చేసామో ఎండ్ క్యాప్ దాన్ని నీట్గా ఓపెన్ చేసుకొని ఆ కనెక్టర్ దగ్గర కూడా మనం గ్రీజ్ అలాంటివి అన్ని అప్లై చేసుకుంటే ఫ్రీనెస్కి వెళ్తుంది మనకి. అక్కడ పెట్టే ముందు మనం ఎక్కడైతే మనం ప్లంబింగ్ లైన్ మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్కి తగ్గట్టుగా మనం ఆ లెవెల్లో పెట్టుకొని, ఇవ్వండి అక్కడ మనం ఆ లెవెల్గా చేసుకున్నాం మార్కింగ్ అయితే, దాని లెవెల్గా పెట్టుకొని మనం ప్రెస్ చేసుకోవడమే. ప్రెస్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత అప్పుడు హ్యామర్తో మనం చిన్న గట్టిగా కాకుండా లైట్గా మనం హ్యామరింగ్ చేస్తాం అన్నమాట. గట్టిగా వేస్తే మళ్ళీ అది ఇరిగిపోద్ది ఆ ఎండ్ క్యాప్. సో ఒక సైడే కాకుండా రెండు వైపులా అటు ఇటు అప్పుడు కొడితే మనకి కరెక్ట్గా లెవెల్కి వెళ్తుంది. అది ఎక్కడైతే మనకి లోపల హోల్ ఉందో ఆ హోల్ దాటియాలన్నమాట. ఎందుకంటే ప్లేట్స్ పెట్టడానికి ఉంటాం. ఈ ప్లేట్ అనేది మళ్ళీ సెట్ చేసుకొని ఎలాగుందో యాసిస్గా అలాగా మనం సెట్ చేసుకొని ఎల్డంకితో టైట్ చేసుకోవడమే మనం. ఎల్డంకితో టైట్ చేసుకోవడమే. ఆ టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రయల్ రన్ అనేది వేద్దాం. ట్రయల్ రన్ వేసే ముందు మనం ఎలాగైతే ప్లాంట్ ఆన్ చేస్తామో వాల్ ఓపెన్ చేసుకొని అలా వాల్ ఓపెన్ చేసేటప్పుడు రా వాటర్ పంపు, హై ప్రెషర్ పంపు బ్యాక్ టు బ్యాక్ మనం రన్ చేసుకోవడమే. మెమరీని అయితే ఆల్రెడీ కూర్చోబెట్టేసాం, ఆల్రెడీ ఫిక్స్ చేస్తాం వెనకాల. సేమ్ యాషెస్కి ప్లంబింగ్ అయితే ఎలాగ ఉందో అలాగే రా వాటర్ పంప్ ఆన్ చేసాం. ఇప్పుడు హై ప్రెషర్ పంప్ ఆన్ చేద్దాం. అంతకంటే ముందు ప్రెజర్ ఓపెన్ చేసేయాలి, ఎందుకంటే ఆ వేస్ట్ వాటర్ అనేది వెళ్ళాలి, ఫ్రీనెస్ అవ్వాలి. ఫస్ట్ ముందే మనం ప్రెజర్ ఇచ్చకూడదు. ఓపెన్ చేసిన తర్వాత మెమరీ కొంచెం లోపల ఫ్రీ అవుతుంది. ఆ ఫ్రీ అయినప్పుడు ఏదైతే కెమికల్ లాంటిది ఉందో బయటికి వెళ్ళిపోద్ది. సో ఫస్ట్ వాల్వ్ అయితే ఓపెన్ చేసి నేను హై ప్రెషర్ పంపు ఆన్ చేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఆన్ చేసిన హై ప్రెషర్ పంపు. సో కొంచెం ఫ్లషింగ్ మిగిలింది దాన్ని. ఆ కెమికల్ ఏదైతే ఉందో కెమికల్ మొత్తం అంతా బయటికి వెళ్ళిపోద్ది, అవుట్ అయిపోద్ది, మనకి వేస్ట్ వాటర్ నుంచి అవుట్ అయిపోద్ది. సో దాని తర్వాత మనం దాన్ని మెల్లిమెల్లిగా ప్రెజర్ అడ్జస్ట్ చేసుకోవడమే స్లోగానే. ఏదైతే మనకి బ్యాక్ రిజెక్ట్ ప్రెజర్ ఉందో బ్యాక్ సైడ్ నుంచి పట్టుకున్న వాల్వ్, ఆ వాల్వ్ మెల్లిమెల్లిగా తగ్గించుకోవడమే. స్లోగా తగ్గించుకుంటే మనకి ఈ ఫ్లో మీటర్లోని వేస్ట్ వాటర్ అనేది రెడ్యూస్ అవుతుంది, ప్యూరిఫై వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి చూస్తున్నట్టు కదా మీకు, ఫస్ట్ది వేస్ట్ వాటర్, సెకండ్ది ఏమో వచ్చి ప్యూరిఫై వాటర్ ఆల్రెడీ మెల్లి లెగుస్తుంది. ప్రజెంట్ అయితే 4 kgs మీద వెళ్తుంది ప్రజెంట్ ప్లాంట్. మినిమం 10 kgs వరకు మాత్రమే పెట్టాలి. 10 kgs దాటింది అంటే మనకి ఈ రిజెక్ట్ పైప్ సంబంధించి మొత్తం పగిలిపోతుంది. అది ప్రెజర్ ఎక్కువ ఉంటుంది మనకి అక్కడ హై ప్రెజర్ పంప్ దాటిన తర్వాత. సో అలాగా మనం మెల్లిగా ఆపరేట్ చేసుకోవాలి. మెల్లిగా వాల్ అనేది క్లోజ్ చేసుకుంటే అప్పుడు ఈక్వల్ టు ఈక్వల్ పెట్టించుకోవడమే. కొన్ని ప్లాంట్ల దగ్గర ఈక్వల్ వస్తుంది, కొన్ని ప్లాంట్ల దగ్గర స్లోగా వస్తుంది, ఎక్కువ వస్తుంది అనమాట వేస్ట్ వాటర్ అనేది. ఇప్పుడు ఫ్లో అనేది 900కి నేను సెట్ చేశాను. ప్యూరిఫై వాటర్ ఏమొచ్చి 900, వేస్ట్ వాటర్ ఏమొచ్చి 1400 వస్తుంది. అది వేస్ట్ వాటర్, ఇది ప్యూరిఫై వాటర్ 900 వస్తుంది అది. ఓకే, సో ఆ విధంగా మనం వేసుకుంటాం. ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి టీడీఎస్ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం మనం. టీడీఎస్ ఎంత వస్తుంది ఏంటి అనేది. ఇది ప్యూరిఫై వాటర్ 900 వస్తుంది, వేస్ట్ వాటర్ అనేది మనకి 1300 to 1400 దగ్గరికి వస్తుంది. అది కూడా ప్రెజర్ తక్కువ ప్రెజర్ మీద. ఇప్పుడు నేను ఓపెన్ చేసేది ప్యూరిఫై వాటర్, మనకి 8 వస్తుంది. సో ప్లాంట్ అయితే ఇప్పుడు కండిషన్లోకి వచ్చింది. అంటే ఫ్లో మనకి 900 ఫ్లో మీద 8 అనేది టీడీఎస్ మనకి లాస్ట్.